సో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. అసలు ఆ విషయాలన్నీ మనం పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెలల రోజులుగా హైదరాబాద్, అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారన్నమాట. సో, ఈయన గురించి పూర్తిగా మనం తెలుసుకుంటే, ఈయన టీడీపీలో సుదీర్ఘంగా పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచ్‌గా, మండలం పార్టీ అధ్యక్షులుగా, సింగిల్ విండో అధ్యక్షుడిగా వ్యవహరించారన్నమాట ఆయన అప్పట్లో. 1998 సెప్టెంబర్ 28 నుంచి 2004 మార్చి 28 వరకు మార్ఫెడ్ చైర్మన్‌గా, అదేవిధంగా 2000 నుంచి 2010 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాలలో సేవలందించారన్నమాట ఆయన. సో, ఆ తర్వాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన. 2019లో టీడీపీ టికెట్ దక్కలేదు. సో, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సో, హనుమంతరాయ చౌదరికి, వీరేష్ చౌదరి, అదేవిధంగా మారుతి చౌదరి, ఉదయ్ భాస్కర్ చౌదరి ముగ్గురు సంతానమంట. ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ళందరూ కూడాను ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ పర్పస్‌లో అయితే బిజీగా ఉన్నారు. అయితే ఈయన గురించైతే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎవరైతే పాత స్నేహితులున్నారో టీడీపీ మాజీ మంత్రులు, ప్రెజెంట్ ఉన్న మంత్రులు అందరూ కూడా ఆయన భౌతికయానికి నివాళులర్పించారు. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.